మామా ఇందులో డబ్బులు లేవురా, ఏవో ప్యాకెట్లు ఉన్నాయి చూడు. ఇవి డ్రగ్స్ ప్యాకెట్స్ రా. అంటే 10,000 కొట్టబోయి 10 లక్షలు కొట్టామన్నమాట. ఎక్స్ట్రా టాక్ టైం. ఇప్పుడు దీనివల్ల మనం రెండు చేయగలం. ఒకటి, ఈ సరుకు ఎవరికైనా అమ్మటం. రెండోది, ఎవడి సంఖ్యలో కొట్టిస్తాం వాడి సంఖ్యలో పెట్టడం. ఏమంటావు? ఫస్ట్దే బెటర్. ఈ సిటీలో డ్రగ్స్ దందా చేసేది ఇద్దరు. ఒకటి యాదు, ఇంకోటి నర్సి. ముందు యాదు దగ్గరికి వెళ్దాం. నమస్తే అన్న. మ్యాటర్ ఏంటో చెప్పు. మాతో మాల్ ఉంది, కొంటారని వచ్చాము. పహలే మాల్ దిఖా. ఆ బ్రీఫ్ కేస్ ఇరా. అన్నా ఇదిగో సరుకు, ఏకదమ్ ఫస్ట్ క్లాస్ మాల్. ఏరా, కాకి గుడ్డు కాకి అమ్మినట్టు నా సరుకు నాకే అమ్ముతారా నా కొడకల్లారా? ఏ చోక్రీ, వస్తావా? వస్తాను. డబ్బులు ఇస్తారా? సరే, రేపు సాయంత్రం ఇక్కడికే రా. మేము డబ్బుతో రెడీగా ఉంటాం. వెళ్ళు. సరే. మన దగ్గర డబ్బులు లేవు కదరా, మరి నువ్వు ఆ అమ్మాయికి ఎలా ఇస్తావు? దొంగతనం చేసి. ఎలా చేస్తావు? ఎక్కడ చేస్తావు? బ్యాంక్ దగ్గర ఉందాం. బ్యాంక్ నుంచి ఎవరైనా బయటకు వస్తే వాడి చేతిలో బ్యాగ్ కొట్టేద్దాం. సరే. మీరిద్దరు అక్కడ నిల్చోండ్రా. డబ్బులు తెచ్చావా? లేదు. మరి నీ చెల్లెలతో నా పెళ్ళెప్పుడు? నా పోలీసులు రైడ్కి వస్తున్నారు. మీరంతా ఇక్కడి నుంచి పారిపోండి రా. యాదుని పోలీసులు పట్టుకెళ్ళారు. అయినా యాదుతో నీకేంటి పని? యాదు మా మామయ్య. మా నాన్న యాదు దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశాడు. కానీ ఆ అప్పు తీర్చడానికి మా నాన్న లేడు. కానీ నేను ఆ అప్పు తీర్చలేను. అందుకే వాడు నా అప్పైనా తీర్చు, లేదా నీ చెల్లితో పెళ్లి చేయి అని అంటున్నాడు. అందుకే నాకేం చేయాలో తెలియక మీతో ఆ రోజు ఆ పాడు పనికి ఒప్పుకున్నాను. వాడు సాయంత్రంలోగా బయటికి వస్తాడు. మమ్మల్ని మళ్ళీ టార్చర్ పెడతాడు. వాడిచ్చిన టైం రేపటితో అయిపోతుంది. వాడికి రేపటిలోగా డబ్బు కట్టలేదంటే వాడన్నట్టుగానే మా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసేసుకుంటాడు. సరే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నువ్వు ఇంటికెళ్ళు. నేను సాయంత్రంలోగా ఆ డబ్బు తీసుకొస్తా. ఇది నా నెంబరు. ఓకే, థ్యాంక్స్ అండి. ఉంటాను. బాయ్. ఆ 1,00,000 ఎలా తెస్తావురా? ఇలా ఈ ప్యాకెట్స్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తా. ఈ ప్యాకెట్స్ ఎప్పుడు తెచ్చావురా? ఎప్పుడంటే
డబ్బులు ఇస్తావు సరే, మరి ఆ మ్యాటర్? వద్దురా, అమ్మాయి ఏదో కష్టాల్లో ఉంది కాబట్టి ఆ పని ఒప్పుకుంది, కానీ తనది ఆ క్యారెక్టర్ కాదురా. కదా. ఇదిగో మామయ్య, నీ 1,00,000 రూపాయలు తీసుకో. అలాగే నీ అప్పు తీర్చినట్టు ఈ పేపర్పై సంతకం పెట్టు. ఇంత డబ్బు నీకెక్కడిది? అదంతా నీకు అనవసరం.